అలాగే ఇంకెవరు ఆహా చిట్టి పికల్స్ రమ్య కూడా ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది. అవును 1 వీక్ ఇక్కడ బిగ్ బాస్ ఏంటంటే ఎందుకు తీసుకొచ్చారు, ఇట్లాంటి వాళ్ళందరినీ బూతులు మాట్లాడితేనే బిగ్ బాస్కి తీసుకొస్తారా అనేది మీరు ఆలోచించకండి. నేను ఇటువంటి వాళ్ళని మీ ముందు పెడుతున్నాను, మీరు డిసైడ్ చేయండి వాళ్ళు ఉండాలా పోవాలా. మీరు ఇచ్చే జడ్జిమెంట్ అదొక న్యాయస్థానం ఇచ్చిన జడ్జిమెంట్ టైప్లో. ఎందుకంటే జనాలందరూ ఇస్తున్నారు కదా ఒక తీర్పు. ఇది బిగ్ బాస్ ఇస్ ద బిగ్గెస్ట్ రియాలిటీ షో. సో జనాలందరూ కూడా మీ వద్దు పోండి, మీరు మాకు నచ్చలేదు పోండి అన్నారంటే దాని అర్థం ఏంటి అంటే జనాలు ఎలిమినేట్ చేస్తే వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడతాం. మళ్ళీ కొన్నిసార్లు బిగ్ బాస్ ఎలిమినేట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, రెడ్ కార్డులు ఇచ్చి. సంజనాన్ని కూడా రెడ్ కార్డు ఇచ్చి ఎలిమినేట్ చేసి స్టేజ్కి వచ్చేసినప్పుడు కూడా నేను వెళ్ళిపోతానంది ఆవిడ. అప్పుడు కూడా ఆవిడ హీరో అయింది. సో ఇట్ హ్యాపెన్స్. బయట ఏవైనా కూడా ఈ పెద్దవాళ్ళందరికీ, సెలబ్రిటీలందరికీ పిఆర్లు ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు. దీనివల్ల ఇనిషియల్ వీక్స్లో వాళ్ళకి 2-3 వారాలు ఏం డోకలేదు. ఈవిడికి కూడా 2-3 వారాలు ఏం డోకా ఉండదు. బట్ తర్వాత జనాల ఓటింగ్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు పిఆర్లు గీఆర్లు పనికిరారు. మీరు అదే చూడండి. ఆ చిట్టి పికల్స్ అంటే ఆవిడకి పెద్ద పిఆర్ ఉండకపోవచ్చు, ఆవిడ పోయింది వచ్చింది. సరే అలెక్యా చిట్టి పికల్స్. అలాగే ఈ సృష్టి వర్మకు కూడా పెద్ద పిఆర్ ఉంటుందని నేను అనుకోలే. సో వెళ్ళారు, మాకు వద్దు ఈవిడ పర్సనాలిటీ మీద పెట్టుకోలేమని చెప్పి పంపించేశారు. మేబీ జానీ మాస్టర్ ఫ్యాన్స్ గట్టిగా ఉన్నారు, జనసేనలో కూడా గట్టిగా ఉండుంటారు. ఆయనకి అన్యాయం జరిగింది, ఆయన నేషనల్ అవార్డు పీక్కున్నారు, ఆయన అనవసరంగా ఫ్యామిలీకి దూరం చేశారు, ఒక 40 రోజులు ఆయన జైల్లో పెట్టించారు, ఈ పాపం ఊరికే పోదు అని అనుకుని ఉంటారు జనాలు. దానివల్ల అది కూడా పడుండొచ్చు. లేదు మహాత్ముడిని కించపరిచేట్టు మెసేజ్లు పెట్టావు నువ్వు, మహాత్మా గాంధీని బ్యాస్టర్డ్ తిట్టడం ఏంటండి. సో ఈ కారణాల వల్ల ఆవిడపోయింది. ఈ జనాలు మెచ్చట్లేదు, ఈ బిహేవియర్ని జనాలు మెచ్చట్లేదు అనేది బిగ్ బాస్ ద్వారా ఒక సందేశం ఇవాళ వచ్చింది. బిగ్ బాస్కి వెళ్ళడమే అచీవ్మెంట్ కాదు, బిగ్ బాస్ టైటిల్ గెలవడమో లేకపోతే టాప్ 5లో ఉండడమో దట్స్ అన్ అచీవ్మెంట్. అక్కడ వరకు వెళ్ళి నిలబడగలిగితే అంతే. సో ఆ రకంగా ఆ 5 మంది పంచపాండవులాగా వాళ్ళని మనం అప్రిషియేట్ చేయొచ్చు. అయితే సార్ ఇక్కడ చాలా వరకు కూడా ఇమాన్యుయల్ కి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉండింది. అంటే నేను మొదటి నుంచి చూసినప్పుడు ఓటింగ్ వైజ్ గా కూడా చాలా మంది చెప్పడం ఏంటంటే ఇమాన్యుయల్ కి బాగా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ వచ్చిన సెలబ్రిటీస్ కూడా ఫస్ట్ రావడంతో ఇమాన్యుయల్ నే విష్ చేస్తున్నారు, హాయ్ ఇమాన్యుయల్ నీ కామెడీ మటుకు టైమింగ్ సూపర్ అది ఇది అని చెప్పి. బట్ వై ఇమాన్యుయల్ అనే పర్సన్ అసలు ఎందుకు టాప్ 3లో కూడా లేకుండా టాప్ 5 వరకు ఓకే అట్లీస్ట్ టాప్ 3లో ఉంటారేమో అని చెప్పేసి అనుకున్నాము, బట్ ఎందుకు లేరు? చాలా ట్వీట్లు అదే పెడుతున్నారు. ఎంటర్టైనర్లు ఎప్పుడు బఫూన్ లాగా లాస్ట్ వరకు మనం ఎంటర్టైన్ చేసి వచ్చేయాల్సిందే తప్ప మనకి ప్రైజ్లు ఇవ్వర్రా, మన ఎంటర్టైన్మెంట్ కావాలరా, నువ్వు ఎంటర్టైన్మెంట్ చేసిన నాళ్ళు నిన్ను చూస్తారా, కానీ నీకు ఎవరు కప్పివ్వర్రా, ఇదేరా ఒక కమెడియన్ బతుకు అని చెప్పి కన్నీళ్ళు ఖర్చేవాళ్ళు ఇలాంటి టైటిల్స్ పెడుతూ పోస్టులు పెట్టినారు. కానీ అదొకటే. ఇంకొంతమంది గ్లామర్ ఉండాలిరా, గ్లామర్ ఉంటేనే జనాలు చూస్తారు, బిగ్ బాస్ చూపిస్తాడు, గ్లామర్ లేకపోతే ఓట్లు వేయర్రా అంటే పడాల కళ్యాణ్కిను తర్వాత డెమోన్కి కాస్త గ్లామరస్ గా ఉన్నారు. మరి ఒక టైంలో పల్లవి ప్రశాంత్ కూడా గెలిచాడు కదా, మరి అప్పుడు దేనికి గెలిచినట్లు? అంటే పల్లవి ప్రశాంత్ గ్లామరస్ కలియడం మీరు అనుకుంటారా? అంటే నల్లగా ఉన్నా ఎంత కళగా ఉన్నాడు అబ్బాయి. మరి మేము ఇప్పుడు అబ్బాయికి పెళ్లి సంబంధాలు మాట్లాడుకోవట్లేదులే చెప్పండి. అలానే లేదు, అదే అంటున్నా. ఇక్కడ బాబు పల్లవి నిన్నేం అనలేదు ఆయన, మళ్ళీ నేను రైతు బిడ్డని అని చెప్పి ఫీల్ అవ్వద్దు. లేదు ఇక్కడ అదే అంటున్నా, ఇవన్నీ కారణాలు కాదు. మీరు అడిగిన ప్రశ్న 100% వ్యాలిడ్, పర్ఫెక్ట్ క్వశ్చన్ అడిగారు, యూ హిట్ ద నెయిల్. ఏంటంటే మరి పల్లవి ప్రశాంత్ అయినప్పుడు ఇమాన్యుయల్ ఎందుకు కాలేదు? అంటే కామెడీ చేయడమే పాపమా? పల్లవి ప్రశాంత్ కామెడీ కూడా చేయలేదు కదా. మరి ఇమాన్యుయల్ కలర్లోనే పల్లవి ప్రశాంత్ కూడా ఉన్నాడు, అంత గ్లామరస్ గా కూడా ఏం లేడు మీరు అడిగిన దాని ప్రకారం. ఒక తేడా ఏంటంటే జుట్టు ఉంది. సో అదంటారా, పోనీ జుట్టు ఉండాలి, జుట్టు ఉంటేనే ఓట్లు వేస్తారంటారా? కాదు కదా. ఇప్పుడు మీరు మీరు అబ్సల్యూట్ పాయింట్, బ్యాంగ్ ఆన్ పాయింట్ అడిగినారు. నేనేం చెప్తున్నా అంటే జుట్టు కూడా కాదు, గ్లామర్ కూడా కాదు. ఇమాన్యుయల్ తెలుసుకోవాల్సింది ఈ రోజుకైనా ఏంటంటే సేఫ్ గేమ్ ఆడావు భయ్యా నువ్వు. నీ ప్రాబ్లం, నువ్వు అద్భుతమైన ఎంటర్టైనర్, ఎక్కడా కూడా తప్పు చేయలేదు, అందరి దగ్గర మనల్ని పొందాం, అందరితోనూ డీసెంట్ గా బిహేవ్ చేశాడు, లవ్ ట్రాకులు నడపలేదు, కుళ్ళు కుతంత్రాలు చేయలేదు, టాస్కులు నీ శక్తికి మించాడు, అన్నిట్లో నీకు పర్ఫెక్ట్, అన్ని రైట్ మార్కులే. బట్ ఎక్కడ ప్రాబ్లం అయింది అంటే నువ్వు నామినేషన్ లోకి రాలేదు. ఏ రోజు నువ్వు నామినేషన్కి వచ్చావు? నువ్వు చాలా రోజు 8 వారాలు 10 వారాలు లేదా 13 వారాలు అనుకుంటా, ఐ డోంట్ నో.
చాలా వారాలు నామినేషన్లోకి రాలేదు. నామినేషన్లోకి రాకపోతే ఏమవుతుంది తెలుసమ్మా, ఇప్పుడు ఫస్ట్ వారం నామినేషన్లోకి వచ్చారనుకోండి కొంతమంది, సరే ఒక 8 మంది నామినేషన్లో ఉంటే అరే నాకు వీడు నచ్చాడరా అని చెప్పి కొంతమంది వీళ్ళకి అలా డివైడ్ అవుతారు. పిఆర్ సంగతి పక్కన పెట్టండి, జనాల సంగతి చెప్తున్నా. సరే సెకండ్ వారం వచ్చేటప్పటికి నాకు ఓట్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ నన్ను గెలిపించడానికి ప్రయత్నం చేస్తారు. నిజానికి సెకండ్ వారం నేను బాగా ఆడలేదు అనుకోండి, అయినా కూడా అరే మనం అనుకున్నాం కదా వీడు గెలిస్తే చూడ, అంటే నేను ఒకటి ఫిక్స్ అయ్యాను, వాడు ఏదో రకంగా గెలవాలి అనే కోరిక ఒకటి మొదలవుతుంది. 3వ వారానికి అది ఇంకా బలపడుతుంది, 4వ వారానికి, 5వ వారానికి, అలా ప్రతి వారం కూడా మీకు ఓట్లు వేస్తున్నారంటే వాడు నో మ్యాటర్ వాట్ నువ్వు గెలిచి తీరాల్సిందే, నేను నీకు ఓటేసాను భయ్యా, నువ్వు ఎట్టా ఓడిపోతావు, నువ్వు ఓడిపోకూడదు, నేను ఎన్ని గెలిపించుకుంటావు, రే వేయండిరా మీరు వేయండిరా అని చెప్పి ఓట్లు వేయిస్తారు. ఇలా వాళ్ళకి వర్గాలు తయారైపోయి ఉంటాయి. ఒక్కొక్కడికి కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ వీక్స్ వెళ్ళేటప్పటికి వాడి ఫ్యాన్ బేస్ మెల్లగా పెరుగుకుంటూ పోతుంది. బట్ నువ్వు నామినేషన్కే రాకపోతే నీకు ఫ్యాన్ బేస్ ఎక్కడ బిల్డ్ అవుతుంది? ఫ్యాన్ బేస్ నేను చూసి సపోర్ట్ కొట్టేవాళ్ళు ఉంటారు. ఓటు వేద్దాం అనే ఇది లేకపోతే ఆ బేస్ అంతా జనాలంతా డివైడ్ అయిపోయినా కూడా ఫైనల్ గా అరే మనోడు ఉన్నాడు కదా వాడిని కాదనుకో, ఇమాన్యుయల్ మంచోడే కానీ మనోడిని ఇప్పటిదాకా సాక్కున్నాం కదా మనమే పెంచి పోషించడం, మనం ఓటు ఎక్కిపోతే ఎట్లా, సారీ ఇమాన్యుయల్ బాడావు కానీ నేను ఓటు ఇడికే వేస్తాను. అది ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ కదా. నాట్ ఫెయిర్ అంటే ఇమాన్యుయల్ చేసుకున్నాడు అది. ఇమాన్యుయల్ నామినేషన్ లోకి రాకపోవడం ఇమాన్యుయల్ చేసిన పెద్ద తప్పు. ఇంకా మిగతా వాళ్ళందరూ బట్ ఈ స్ట్రాటజీస్ కూడా బిగ్ బాస్ కి వెళ్లే వాళ్ళకి కంపల్సరీ తెలియాలి నామినేషన్ లోకి రావాలి అని చెప్పేసి. పీపుల్ డోంట్ నో దట్ అనుకుంటా చాలా మంది. అందుకే కళ్యాణ్ లాస్ట్ బిఫోర్ వీక్ నామినేషన్ లోకి రాకపోతే అమ్మో కళ్యాణ్కి పడిపోతుందేమో అని చెప్పి అనుకున్నారు కానీ బట్ అదృష్టవశాత్తు తనుజ ఏడుపులు పెడబొబ్బల వల్ల అది కళ్యాణ్ కలిసే వచ్చింది. సో ఆ రకంగా ఇమాన్యుయల్ విషయమే ఇది. అంటే రేపు బిగ్ బాస్కి వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే నామినేషన్కి భయపడకండి. దాక్కుంటే మీరు అలా దాక్కుని వెనక్కి వచ్చేస్తుంది. మీరు ఎంత బాగా ఆడినా కూడా నామినేషన్లోకి వెళ్ళకపోతే వేస్ట్. అది ఇమాన్యుయల్ కోసం ఫీట్లు పెడుతున్న సో కాల్డ్ పెద్ద పెద్ద ఇప్పుడు రోహిణి పెట్టింది, తర్వాత ఈ జబర్దస్త్ వాళ్ళందరూ పెడుతున్నారు, మనం అంతా ఇంతేరా ఎంటర్టైన్ చేయడానికి రా మనకి కప్పులు ఇవ్వర్రా. అది కాదు, ఇమాన్యుయల్ చేసిన తప్పును ఆయనకి చూపించండి. ఇమాన్యుయల్ జస్ట్ ఒకటే ఒక తప్పు, అన్ని పర్ఫెక్ట్ బట్ నామినేషన్లోకి రాకుండా ఉండడం అనేది. ఇప్పుడు రోహిణి వీళ్ళంతా కూడా ఒక టైంలో బిగ్ బాస్ కంటెస్టెంట్సే కదా. ఓకే బట్ రోహిణి యాక్చువల్గా ఏంటంటే ఒక 3 seasons బిఫోర్ కూడా ఉంది. వితిక, షేరు, వరుణ్, సందేశ్ వీళ్ళందరూ ఉన్న టైంలో కూడా షీస్ దేర్. సరే బట్ ఎనీవేస్ అయితే ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే ఈ ఫైనల్గా చాలా మందికి ఉన్న డౌటే నేను మిమ్మల్ని అడుగుతాను. మీకు తెలిసినంత వరకు మీరు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి లాస్ట్ వరకు కూడా విన్నర్ ఎవరు అంటే తనుజ అని మాత్రమే చెప్పారు. బికాజ్ మీరు అన్నట్లుగా మనం అనుకున్నట్లుగా ఆఫ్ కెమెరా షీఈ్ ద ముద్దు బిడ్డ ఆఫ్ మా టీవీ. అండ్ చాలా మందికి మా టీవీలో తను ఫేవరబుల్ బికాజ్ ఏంటంటే మా టీవీ సీరియల్స్ చేస్తుంది కాబట్టి. అట్ ది సేమ్ టైమ్ షీఈ్ గ్లామరస్ అండ్ షీఈ్ ఇంటెలిజెంట్ అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అనేది తనకి బాగా తెలుసు. ఎవరి దగ్గర ఎలాంటి స్ట్రాటజీ ప్లే చేయాలో తను అలానే చేస్తుంది. అన్ని కరెక్ట్. ఆవిడ ఇంటెలిజెంట్ కాదు, ఇంటెల్ లేడీ. ఎందుకంటే లేడీ కార్డు నేను ఈసారి ఒక లేడీ విన్నర్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ ఇంటెలిజెంట్ అనకూడదు అక్కడ, ఇంటెల్ లేడీ అనాలి నేను. రైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.